సూలూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ జన్మదిన సంబరాల్లో అభిమానుల కోలాహలం, నేతల సందడి కనిపించింది. ఆయన ఇంటి వద్ద జరిగిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో పాటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, పెంచెలకోన నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆకుతోట రమేష్ చేత కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆకుతోట రమేష్ తెలుగుదేశం పార్టీ నేతగా ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో పాటు కాపు సామాజిక వర్గం వారు కూడా ప్రత్యేకంగా రమేష్కు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బస్టాండ్ సెంటర్లోను, కోలమిట్ట సెంటర్తో పాటు పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కొన్నుంబట్టు సమీపంలోని ఎస్టీ కాలనీలో మహిళలకు ఆకుతోట రమేష్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. దానికి ముందు ఆయన చేత కేక్ కట్ చేయించారు. అలాగే బాబూజీ కాలనీలో కూడా అభిమానుల నడుమ ఆకుతోట రమేష్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాలను ఆకుతోట రమేష్ అనుచర వర్గం మేడా సాయి, వెంకటేష్ యాదవ్, కుదిరి పెంచిలయ్య, గోపి రాయల్, ఆలీ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
సోదరులు ఆకుతోట రమేష్ గారి మా పాప అంటుంది, అంకుల్కి 60 సంవత్సరాలు అంటుండే డాడీ, అది చూస్తే చాలా యంగ్గా ఉంటుంది. మరి 60 సంవత్సరాలకు వచ్చేసాడు, ఆయన కూడా మా లెక్కలో చేరిపోతాడు. మరి ఏదేమైనా ఆయనకి మిత్ర బృందం చేస్తే ఇక్కడ ఆ మిత్రుల అండతోనే ఆయన రాజకీయంగా బాగా పైకి వస్తున్నాడు. ఆ మిత్ర బృందంలో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఏది వచ్చినా తన కష్టంగా భావించే ఏకైక వ్యక్తి ఆకుతోట రమేష్ గారు అని చెప్పి అది నాయకుడికి ఉండే లక్షణం. కార్యకర్తకి ఇబ్బంది జరిగినా వెంటనే దాన్ని జోక్యం చేసుకొని, అది హాస్పిటల్ అయినా లేదా మరొకటైనా వెంటనే స్పందిస్తాడు. మరి ఏదేమైనా ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో అక్కడ నాయుడుపేటలో విజయభాస్కర్ గారు, ఇక్కడ ఆకుతోట రమేష్ గారి నాయకత్వంలో సుమారు 17,000 ఓట్లు, 29,000 ఓట్లు సగభాగం పైనే వీళ్ళది వచ్చిందంటే మరి ఏ విధంగా వీళ్ళు కష్టపడి నాయకులందరినీ సమన్వయపరిచే సూలూరుపేట పట్టణాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. భవిష్యత్తులో కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోకపోవాలి. మరి ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది ఆయనకి ఈ పట్టణంలో. మరి ఎంతోమంది కష్టపడి పనిచేశారు, ఎన్నో వార్డుల్లో సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన నాయకత్వంలో శాసనసభ్యులు ప్రతి ఒక్కటి కూడా తీర్చేదానికి ప్రయత్నం చేస్తుందని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో రమేష్ గారితో ఏ కార్యక్రమం అయినా చేసేదానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పని 4 సంవత్సరాల నుంచి నేను ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి మరి అన్ని కార్యక్రమాలు ఒకటి కాదు, సూలూరుపేట పట్టణంలో ఎక్కడ ఏ మూల ప్రాంతంలో మరి కార్యక్రమం పెట్టినా అది ఎప్పుడూ సక్సెస్ అవడమే. కానీ ఏ రోజు కూడా మనుషులు లేరు, ఆ కార్యక్రమం జరగలేదనే మాట ఎప్పుడు తీసుకురాలేదు. ఒక కార్యక్రమం అంటే రేపు బావులు కష్టపడి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసే వ్యక్తి ఆకుతోట రమేష్ గారు అని మీ అందరి తరఫున నా తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని, ఏదన్నా మంచి పదవి కూడా రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని, ముఖ్యంగా మనందరి అభిమాన నాయకుడు గంగాప్రసాద్ గారిని కోరుకుంటూ. అన్న చాలా కష్టపడ్డారు, ఇందాకే చెప్పాను, అన్న డౌన్ టు ఎర్త్ ఉంటారు, కార్యకర్తలు ఒక మనిషిలాగా ఉంటారు, కానీ అధ్యక్షుడిలాగా ఎప్పుడు అదమాయిషి చలాయించరు. చాలా సౌమ్యుడు, చాలా మంచి మనిషి. అలాగే అందరూ చెప్పినట్టు 59 సంవత్సరాలు నాకు ఈరోజే తెలిసింది. 68th బర్త్డే. థ్యాంక్ యూ. ఇంకా మీరు ఎత్తుకు ఎదగాలని, ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.